సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన వాచ్మెన్ దంపతుల జంట హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందిరేశం సిటిజన్ కాలనీలోని ఘటనా స్థలాన్ని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పరిశీలించి క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. మహబూబాబాద్కు చెందిన సోముల మంగమ్మ దంపతులు బిల్డర్ వద్ద వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. నిందితులు పక్కా ప్లాన్తో లోపల ఉన్న రాడ్తోనే వారిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మద్యం సీసాలు, పరిసరాల్లోని భవన నిర్మాణ కూలీల కదలికల ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని డీసీపీ వెల్లడించారు. जरा కొంచెం సైడ్ బిల్ పెట్టుకొని ఉంటాడు. అదే ఈరోజు ఉదయం ఇక్కడ సిటిజన్ కాలనీలో ఒక వాచ్మెన్గా పనిచేస్తున్న సోమలా నాయక్ అనే అతనికి, అతని భార్య మంగమ్మ అనే ఆమెకి వాళ్ళిద్దరిని చనిపోయి ఉండడం చూసి మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా మా టీమ్స్ అన్నీ వచ్చి దీన్ని దర్యాప్తు ప్రారంభించినాం. దీంట్లో కారణాలు ఏంటిదని వివిధ కోణాల్లో దీంట్లో వెరిఫై చేస్తున్నాం. వీళ్ళు యాక్చువల్ నేటివ్ ఆఫ్ వీళ్ళు మహబూబాబాద్, వరంగల్లో అయితే మహబూబాబాద్లో వాళ్ళు అక్కడ నేటివ్ వాళ్ళు. ఇక్కడ గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ ప్లేస్లో 3 నెలలు అయింది ఇక్కడ వచ్చి వాచ్మెన్గా పనిచేయడం. వీళ్ళకి ఎవరెవరితో ఏంటి ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా చేస్తాం. దీంట్లో దెబ్బ తగిలింది, గాయాలు ఉన్నాయి, బలమైన గాయాలు ఉన్నాయని చెప్పేసి కనిపిస్తా ఉన్నాయి బయట నుంచి. దీంట్లో పోస్ట్ మార్టం కూడా ఇవన్నీ చేసిన తర్వాత ఫర్దర్ ఇంకేమైనా ఉన్నాయి కూడా